బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ గాంధీ భవన్లో కారు పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో టీడీపీలో గెలిచిన వారు ఆ పార్టీలో ఉన్న నాయకులు గులాబీ గూటికి చేరి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారట. ఇందులో వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, కాలే యాదయ్య చేవెళ్ల, డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, గంగుల కమలాకర్ కరీంనగర్లు ఉండవచ్చని గుసగుసలైతే వినబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ లకు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ లో చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. అయితే దానికి సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఆ ఇరు పార్టీల నుంచి అయితే రావట్లేదు. రేపు తుక్కుగూడలో జనజాతర పేరుతోని కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఆ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అట్లాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. అట్లాగే వీరి సమక్షంలో చేరుతారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే డిస్క్వాలిఫికేషన్ అంశం ఒకటి రావడంతో సంబంధించి చట్టం కఠినంగా ఉండటంతో ఈ పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు జంకుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే పార్టీకి ఇంటర్నల్ గా సపోర్ట్ గా ఉండేందుకు ఎమ్మెల్యేలు అంగీకరించారని, ఆ బహిరంగంగా పార్టీ కండవాన్ని కప్పుకుంటూ ఇప్పుడు దానం నాగేందర్ మీద ఆల్రెడీ స్పీకర్ కి బీఆర్ఎస్ ఎల్పీ నేతలు ఫిర్యాదు చేశారు. అట్లాగే కడెం శ్రీహరి మీద కూడా ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే శాసనసభాపక్షం కూడా ఆయన మీద కూడా డిస్క్వాలిఫికేషన్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అంటే ఈ క్రమంలో అఫీషియల్ గా అంటే మీడియాలో కనపడే విధంగా పార్టీ మారితే అంటే కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకుంటే వాళ్ళకి అనర్హత వేటు అనేది పడే అవకాశం ఉంటుంది. ఆ కోణంలోనే ఎమ్మెల్యేలు ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీతోని సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం ఉంది. వారు ఎవరు ఏంది అనేది ఇరు పార్టీ నేతలు కూడా గోప్యంగా ఉంచుతున్నారు. కొందరు పేర్లు బయటకు వచ్చినా కూడా వారు ఆ అంశాన్ని ఖండిస్తున్నారు. కాకపోతే ఇవాళ రేపు ఈ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ వారు బయటకు వచ్చిన పేర్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న గంగుల కమలాకర్ గాని, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లో చేరుతారని వస్తున్న పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము పార్టీ మారట్లేదు, బీఆర్ఎస్ లోనే ఉంటామని చెప్తున్నారు. గంగుల కమలాకర్ కూడా ఇవాళ కరీంనగర్ పంటల పరిశీలనకు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కమలాకర్ నివాసంలోనే మధ్యాహ్నం కేసీఆర్ లంచ్ ఏర్పాట్లు చేశారు. నిన్న పెద్ద ఎత్తున కమలాకర్ కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి తాను పార్టీ మారట్లేదు, కాంగ్రెస్ వెళ్ళట్లేదు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కేసీఆర్ తూరుకు కూడా కమలాకర్ అందుబాటులో ఉండరని చెప్పి ప్రచారం జరిగింది. కానీ ఆయన నివాసంలోనే ఇవాళ కేసీఆర్ ఈ భోజన ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన పెట్టుకున్నారు. ఈ రకంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని వస్తున్న ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారానికి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అట్లాగే చేరికలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కాకపోతే ఎవరు చేరుతారు అంటే నిన్న కుత్బుల్లాపూర్ కు సంబంధించి బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూన శ్రీశైలం గౌడ్ తోని స్థానిక మైనంపల్లి హనుమంతరావు స్థానిక నేతలు భేటీ అయ్యారు. ఆయనని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రకంగా ఇంటర్నల్ గా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎక్కడికక్కడ స్థానిక నేతలు చేస్తున్నారు. అయితే బయటికి మీడియాకి మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చూసుకుంటున్నారు. ఈ రకంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చేరుతారా లేకపోతే ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీతో సపోర్టర్స్ గా ఉంటారు? ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ మీద ఆ అంశం స్పీకర్ కంప్లైంట్ చేశారు. ఈ రకంగా బీఆర్ఎస్ సంబంధించిన
ఎమ్మెల్యేలు ఎవరు ఎంతమంది చేరుతారనేది ఇన్ఫర్మేషన్ లేదు. ఇవాళ రేపు దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.